హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను ఎలాంటి నల్లగా మారిన సిల్వర్ వస్తువునైనా తెల్లగా తలతల మనం కొన్నప్పుడు మెరవడానికి ఒక చిట్కా చెప్తాను. అదేంటంటే ఇది మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది నల్లగా మారిపోయింది. నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహం అన్నమాట, సిల్వర్ది. సో దీన్ని ఇప్పుడు తెల్లగా మారుతాం, తల మెరిసేలా. సో దీనికోసం నా దగ్గర ఉన్నది రూపేరి అని చెప్పి, ఇది మీకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్, రూపేరి అని. సో నార్మల్లీ దీని గురించి ఎంతోమంది చాలా చిట్కాలు చెప్పారు. అయినో నేను కూడా చాలా చూశాను యూట్యూబ్లో. కాకపోతే ఏంటంటే అవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇదేంటంటే జస్ట్ ఏమాత్రం చేతితో శ్రమ లేకుండా అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరికి పెద్దగా టైం ఉండట్లేదు, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి. నేను కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. సో నేను కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నా. సో ఇదేంటంటే దీన్ని బేసిక్గా ఒక 2-3 డ్రాప్స్ ఆ విగ్రహం మీద వేస్తే కంప్లీట్గా విగ్రహము కొన్నప్పట్ల తల మెరిసిపోద్ది ఫ్రెండ్స్. మీకు ఈ విగ్రహం బాగా తెల్లగా కనిపిస్తుండొచ్చు, బట్ ఇది బాగా నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గరగా చూడండి, ఓకేనా? సో నౌ స్టార్ట్ డూయింగ్. దీన్ని మీరు విగ్రహం మీద వేసినప్పుడే మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి డ్రాపు దీని మీద పడిన చూడండి ఫ్రెండ్స్, జస్ట్ దీని మీద ఆ రూపేరి మొత్తం స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఒక రకమైన బ్రష్ తీసుకోండి. ఇది విగ్రహం తిక్కడానికే వాడుతున్న బ్రష్ ఫ్రెండ్స్, ఎందుకంటే దేవుడిది మళ్ళీ అలా చేయొద్దు. సో కొంచెం సోప్ తీసుకుంటున్నాను, ఏదైనా డిటర్జెంట్ సోప్. మీరు పాత్రలు తోమడానికి యూస్ చేసేదైనా పర్లేదు, ఎందుకంటే దాని మీద ఉన్న డస్ట్ ఎక్కడైనా పసుపు కుంకుమ ఉండిపోతే, లేదా మనం వేసిన ఈ రూపేరి లిక్విడ్ స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ బ్రష్. సో సింపుల్గా దీన్ని ఇలా స్ప్రెడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడైనా ఈ బ్రష్ మీద కూడా కొంచెం లిక్విడ్ వేసుకుంటున్నా, ఎందుకు అంటే ఎక్కడైనా నేను ఇలా పోసినప్పుడు ఇక్కడ అవ్వక ఇలా దీన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి బాగా మెరుస్తుంది కదా. దీన్ని ఇప్పుడు వాటర్లో కడుక్కుందాం ఫ్రెండ్స్. నేను ఒక బౌల్లో వాటర్ ఆల్రెడీ పెట్టాను. సో ఆ బౌల్లో నుంచి చూడండి, దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ట్రై చేసి మీ రిజల్ట్ నాకు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ డియర్ ఉమెన్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలిసిన చిన్న చిట్కాలని షేర్ చేద్దామని. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.